అందరికీ నమస్కారం. ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ కంట్రీస్ విజిట్ లో ప్రస్తుతం ఖతార్ లో పర్యటిస్తున్నాడు. అతను మొట్టమొదటిగా సౌదీ అరేబియాలో పర్యటించాడు. ఆ దేశంతో దాదాపు 142 బిలియన్ US డాలర్స్ ఆర్మ్డ్ డీల్, అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డీల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తున్నారు. సో అంత పెద్ద డీల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇమీడియట్ గా ఖతార్ కు కూడా వెళ్ళడం జరిగింది. ఖతార్ ఎంపైర్ షేక్ తమీమ్ ట్రంప్ను సకల నభూతో నభూషిత్ అన్నట్టు అతనికి స్వాగతం పలకడం జరిగింది. సో ఖతార్లోని దోహాలో లాలియస్ ప్యాలెస్ లో ఒక మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్ లో షేక్ తమీమ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేంటంటే గాజాలో సీజ్ ఫైర్ కు ట్రంప్ తన పలుకుబడిని ఉపయోగించి అక్కడ జరుగుతున్న మానవ దహనాన్ని అరికట్టాలని చెప్పి ట్రంప్ ముందే వ్యాఖ్యలు చేయడం జరిగింది. చెప్పాలంటే ఇదంతా ట్రంప్ కు ఒక విధంగా షాక్ అని చెప్పాలి. అతను ఏమన్నాడో ఒకసారి చూద్దాం. సో పై విధంగా షేక్ తమీము ముఖ్యంగా ఇన్నోసెంట్ మహిళలు మరియు చిన్నపిల్లలు అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. సో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీరు పలుకుబడిని ఉపయోగించి సీజ్ ఫైర్ ను అక్కడ అంటే ఇజ్రాయెల్ కాల్పులను తగ్గించాలని చెప్పి కోరడం జరిగింది. సో ఆ టైంలో ట్రంప్ ముఖం ఒక విచిత్రంగా కనిపించడం జరిగింది అనమాట. సో నిజంగా హ్యాట్స్ అప్ టు షేక్ తమీమ్, ఖతార్ రాజు. సో నిజంగా రాజు అనిపించుకున్నాను. థ్యాంక్ యూ.